అనేది సరిగ్గా లేకుండా ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా ఫ్యాక్టర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, స్ట్రోక్స్ ఇలాంటివి. రెగ్యులర్ గా అందరూ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. సో చెకప్ చేయించుకుంటా వాళ్ళు హార్ట్ కని చెప్పి చెకప్ చేయించుకుంటారు, లేకపోతే బ్రెయిన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు చెకప్ చేయించుకుంటారు. ఎక్కడ కూడా వాళ్ళకి సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి బయటపడవు. సడన్ గా స్ట్రోక్ లాంటివి రావడము, లేకపోతే మందులతో కూడా కొంతమందికి బీపీలు ఇలాంటివి ఉంటాయి. సో 2 మందులు 3 మందులు మల్టిపుల్ డ్రగ్స్ తీసుకున్నా కూడా బీపీ అనేది కంట్రోల్లో లేకుండా ఇలాగ వస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళకి స్లీప్ ఏమైనా డిజార్డర్ ఉందా అని చూసుకొని దాన్ని కనుక అడ్రస్ చేసుకోగలిగితే వాళ్ళ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. కొంతమందికి కట్ డౌన్ ఆన్ మెడికేషన్ కూడా పూర్తిగా మానేయండి. ఎప్పుడైతే నిద్ర ఉండదో నెక్స్ట్ డే వాళ్ళ ఇరిటేషన్, ఇంటర్నల్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, మీరు అన్నట్టు కార్టిసాల్ ఇవన్నీ ఫ్లక్చువేట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళ బీపీ